సేపటి క్రితం శ్రీకాళహస్తి జనసేన పార్టీ మాజీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వినీత కోట గారు ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు. అసలు ఏం జరుగుతుంది సత్యం గారు? నిజంగా ఒక మహిళ మీద ఎమ్మెల్యే టికెట్ కోసం శ్రీకాళహస్తి ఎమ్మెల్యేగా ఉన్న బొజ్జల సుధీర్ రెడ్డి గారు ఇంతటి ఘోరానికి ఆయన తలపడ్డా? సార్ ఇక్కడ నిన్న ఈ వీడియో రాకముందు నుంచి మనమంతా ఈ మీడియా చేసిన ప్రొజెక్షన్స్ వల్ల అయితేనే లేదా కొన్ని శక్తులు చేసిన ప్రొజెక్షన్స్ వల్ల అయితేనే వినీత కోట డ్రైవర్ రావుని కనిపించింది, వాళ్ళ కాళ్ళకి ఏదో సంబంధాలు ఉన్నాయని ప్రొజెక్ట్ చేసి అదే నిన్న వీడియో చూసిన తర్వాత ఒక షాకింగ్ అనమాట అండి. ఒక తెలుగుదేశం పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే గారు పాత్ర ఉంది, ఆయన అనుచరులు పాత్ర ఉంది, వినీత కోటను చంపేయడానికి ప్రయత్నం చేశారు అన్నట్టు ఎలిగేషన్ అవుతాయి. తర్వాత ఆమె నూడి వీడియోలు కానీ లేదా పర్సనల్ వీడియోలు కానీ లేదా పర్సనల్ ఇన్ఫర్మేషన్ అయితే 30 లక్షల బేరం కుదరడం, అందులో 20 లక్షలు ఇవ్వడం, 22 లక్షలు ఇవ్వడం అనేది ఒకటే. తర్వాత నువ్వు ఇంకా బయట పెడితే ఇంకో 30 లక్షలు ఇస్తాను, 50 లక్షలు ఇస్తాను అంటే ఇవన్నీ కూడా ఒక దిగ్భ్రాంతి కలిగించే విషయాలు సార్. దీనికి ముందు మాట్లాడే ముందు ఒకటే బ్యాక్గ్రౌండ్కి ఒకసారి వెళ్ళాలి. ఎట్లాగంటే తెలుగుదేశం జనసేన బీజేపీ పొత్తు గురించి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి తప్పించి ఎవరికి లేదు సార్. ఒకసారి బ్యాక్కి వెళ్తే తెలుగు తమ్ములకి ఇష్టం లేదు, జన సైనికులకి ఇష్టం లేదు, జనసేన శ్రేయోభిలాషులకి ఇష్టం లేదు, అలాగే వైసీపీకి ఎట్లాగే ఇష్టం లేదు. ఎందుకంటే ఈ రెండు కలిస్తే వైసీపీ నెగ్గదు కాబట్టి. ఇటువంటి పరిస్థితుల్లో పొత్తు పెట్టుకుని పార్టీలు గెలిచిన తర్వాత ఎంత హుందాగా ఉండాలి తెలుగుదేశం నాయకులైతేనే జనసేన నాయకులైతేనే పొత్తు ధర్మాన్ని ఎంతవరకు పాటించాలి. ఆ పొత్తు ధర్మాన్ని పాటించడంలో పవన్ కళ్యాణ్ ఏ రోజున కూడా వెనకడికి వేయలేదు. తన పొత్తు ధర్మాన్ని పాటిస్తూనే ఉన్నాడు. ఒక గంట ముందే సస్పెండ్ చేసేస్తున్నాడు. కానీ తెలుగుదేశం మాత్రం పొత్తు ధర్మాన్ని ఇగ్నోర్ చేయడమే ధర్మంగా పెట్టుకుని వెళ్తుంది. అది ఇక ఇష్యూకి వస్తే 6 ప్రధానమైన కారణాలు చర్చించాలి సార్. ఒకటి అంటే సమయాభావాలు తక్కువగా చెప్తాను. ఈ వీడియో జెన్యూనిటీ. ఇప్పుడు నిన్నటి నుంచి సుమారు 1 కోటి మంది అన్నా చూస్తుంటారు, అనేక వేల మంది ఫార్వర్డ్ చేస్తున్నారు, సోషల్ మీడియా అంతా వైరల్ అయింది. ఇంత 1 కోటి మంది చేసి ఇక కూటమి ధర్మానికి లేదా కూటమి ప్రభుత్వానికి విఘాతం కలిగించే వీడియో అండి, ఇది వార్త. ఇది ఎందుకంటే జనసేన ఆడపడుచు మీద నిందేస్తే అటువంటి ఆడపడుచుని చంపేయడానికి తెలుగుదేశం నాయకులు కుట్ర పన్నెడని ఆరోపణలు ఉన్నప్పుడు ఈ ప్రభుత్వం పోలీసులు ఏం చేస్తున్నారో, పోలీసులు ఇప్పటికొచ్చి ఒక స్టేట్మెంట్ వేయలేదు. అసలు ఈ వీడియో జెన్యూనా కాదా, ఇది ఏదైనా బిఏ ప్రిపరేషన్ అయిందా, జెన్యూన్ అయితే మీరు ఏం యాక్షన్ తీసుకుంటున్నారో, విచారణకు ఎందుకు ఆదేశించడం లేదు అనేది, ఎందుకు పోలీసులు యాక్షన్ తీసుకోవట్లేదు, వీడియో జెన్యూనిటీ మీద ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వడం లేదు. ఈ 2 కూడా ప్రధానమైన వైఫల్యాలు సార్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి. రెండోది మూడోది గవర్నమెంట్ రోల్ అండి. ఇప్పుడు భారతీయ గారిని తిట్టారని తెలుగుదేశం కార్యకర్తను అరెస్ట్ చేశారు, నానా విమర్శనం చేశారు, అలా డిస్కస్ లైవ్ పెట్టారు. మరి ప్రతిపక్ష నాయకులు నాయకులు భార్య గారు భారతీయ గారికి ఒక రూలుని, ఈ జనసేన పార్టీ ఆడపడుచు వినీత కోట గారికి ఒక రూల్ అండి. ఈ రోజు వరకు తెలుగుదేశం పార్టీ ఎందుకు స్పందించడం లేదు? ఈ తెలుగుదేశం పార్టీ కూటమి పార్టీల ప్రభుత్వం ఉమ్మడి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎందుకు స్పందించడం? ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ ఈ పేరు సుధీర్ రెడ్డి గారు కానీ ఎందుకు స్పందించలేదు? నిన్నటి నుంచి ఎందుకు స్పందించడం లేదు? దీని మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూటమి ప్రభుత్వానికి లేదా జనసేన ఆడబోడికి ఇచ్చే సమాధానం ఏంటి, లేదా జనసేన ఆడబోడి మద్దతుదారునికి ఇచ్చే సమాధానం ఏంటి? ఇక టీడీపీ పార్టీ రూల్ అండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక రామారావు గారిని సస్పెండ్ చేయడంలో కానీ, లేదా ఒక ఇది కిరణ్ రాయ్ సస్పెండ్ చేయడంలో కానీ, ఈ వినీత కోట గారు సస్పెండ్ చేయడంలో కానీ, లేదా అక్కడ ప్రతిపాడు ఇన్ఛార్జి తమ్మేదవర్ గారిని సస్పెండ్ చేయడంలో కానీ కూటమి ప్రభుత్వానికి విఘాతం కలుగుతుంది. చంద్రబాబు నాయుడు గారిని కానీ తెలుగుదేశం ఎవరైనా ఎండర్స్ పక్కన సస్పెండ్ చేస్తున్నాడు ఆయన. మరి అటువంటి పరిస్థితుల్లో ఇంత ఆరోపణలు వచ్చినప్పుడు ఒక సుధీర్ రెడ్డి గారు నిర్దోష లేదా అనేది పోలీసులు తేల్చాలి, కోర్టులు తేల్చాలి. కానీ ఆరోపణలు వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎలాగైతే సస్పెండ్ చేసి కానీ పొత్తు ధర్మాన్ని కాపాడాడో, చంద్రబాబు నాయుడు గారు ఎందుకు సస్పెండ్ చేయలేదు? ఆ రోజు మహాసేన రాజేష్ గారు పవన్ కళ్యాణ్ ఎక్కడ పోటీ చేస్తే జనసేన ఎక్కడ అక్కడ ఓడిస్తానని అన్నట్టుని మీరు లోకేష్ గారు పక్కన పెట్టుకుంటున్నారా లేదా? జనసేన పిఠాపురంలో జనసేన పార్టీ నానా లొల్లి చేస్తున్న వర్మ గారిని మీరు పక్కన పెట్టుకుంటున్నారా లేదా? మీ భాగస్వామి అయిన జనసేన పవన్ కళ్యాణ్ గారి అన్నగారిని వీడు చులకనగా బాలకృష్ణ గారు మాట్లాడితే మీరు సమర్థించారా లేదా? ఏదైనా ఖండించారా మీ పార్టీ నుంచి? లేదా బొండ ఉమ్మ గారు మాట్లాడుతుంటే మీరు ఏమైనా ఖండించారా? బుచ్చేసౌదరి గారు చేసి మీరు ఏమైనా ఖండించారా? ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీలో జనసేన పార్టీని తొక్కేస్తుంటే మీరు ఏమైనా ఖండించారా? ఏమైనా సమన్వయం కమిటీని వేశారా? దీని మీద చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ వివరంగా ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది సార్. సో ఫైనల్ గా ఏం జరగబోతుందంటారు? ఇప్పుడు జనసేన కూడా ఈ ఎపిసోడ్ మీద చాలా ఆందోళనలో ఉంది, ఆవేశంలో ఉంది. ఎందుకంటే మా తోటి ఆడబిడ్డ మరి ఈ విధంగా ఆవిడికి జరగటం నిజంగా బాధాకరం అనేటువంటి ఒక
ఆవేదన ఉంది. ఈ రోజు ఆవిడ క్లియర్ కట్గా చెప్పింది అసలు ఈ హత్యకు మాకు సంబంధం లేదు, మేము హత్య చేశామని మా మీద మాట్లాడటం మాత్రం మాకు బాధేసింది, నిజానిజాలు మేము మొత్తం కోర్టులో మేము సబ్మిట్ చేస్తాము, మేము హత్య చేయలేదు అతన్ని అని చెప్పేసి ఆవిడ చెప్పటం, మరి దాన్ని ఎలా చూడాలి సార్? సార్ ఖచ్చితంగా టైంకి అడిగారు మీరు. అది నాది ఆరోపాలు ఉంటాయండి, ఆరోపాలు పవన్ కళ్యాణ్ గారు రోల్ ఇష్యూలో రైట్. ఇప్పుడు ఆ డ్రైవర్ నన్ను చంపిందా లేదా అనేది చెన్నై కోర్టు విచారణలో తేలుతారు సార్. రైట్. ఇక్కడ ఆంధ్ర పోలీసులు ఇప్పుడు వరకు తప్పించుకోవచ్చు, ఎందుకంటే చెన్నై కోర్టుల ఇష్యూ మాకు సంబంధం లేదు, నిన్నటి వరకు తప్పించుకోవచ్చు ఆంధ్ర ప్రభుత్వం కానీ, ఆంధ్ర పోలీసులు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు నాయుడు గారు, సుధీర్ రెడ్డి గారు కానీ. కానీ నిన్నటి నుంచి ఒక వీడియో వైరల్ అవుతుంటే అందుకే సుధీర్ రెడ్డి గారి మీద ఆరోపణలు చేస్తే ఇప్పుడు స్పందించాల్సిన అవసరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్ పోలీసుకి, చంద్రబాబు నాయుడు గారికి, చంద్రబాబు నాయుడు గారి పార్టీకి, పవన్ కళ్యాణ్ గారికి సంబంధం ఉంది. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తన పార్టీ కార్యకర్తలను సమర్థించుకోవడం కోసం ఇంటి రోడ్డు ఎక్కుతున్నాడు, కారు అవసరం తలకాయలు ఎక్కించుకుంటూ పోతున్నాడు. చంద్రబాబు నాయుడు గారు నేను ఇందాక చెప్పినట్టు తన పార్టీ నాయకులు, కార్యకర్తలు సమర్థించుకుంటూ వస్తున్నాడు. మీరు మీ పార్టీ నాయకులు ప్రతి ఒక్కరిని సస్పెండ్ చేసుకుంటూ పోతుంటే రేపు పొద్దున మీ పార్టీకి ఎవరు సపోర్ట్ చేస్తాడో? లేదు అక్కడ అమెరికాలో జాబ్ చేసేవాళ్ళు తమ జాబులు వదిలేసి మీ పార్టీ కోసం మంచోళ్ళ చెడ్డోళ్ళంటే మీ పార్టీలో ఉన్నంతసేపు మంచోళ్లే కదా. మీరు సస్పెండ్ చేయక ముందు నుంచి మంచి అనేది మీరు పార్టీలో ఉంచుకున్నారు. మీరు ఒకే రోజు ఎవరి మీద ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మీరు అయ్యో మాకు జనసేన పార్టీ 2 సార్లు లైఫ్ ఇచ్చింది, జనసేన పార్టీ నాయకులు మనం గౌరవించాలి, మనకు లైఫ్ ఇచ్చారు, మన గవర్నమెంట్ వచ్చేయడానికి కారణమయ్యారు, వాళ్ళు తొక్కేటప్పుడు మన నాయకుల మీద మన యాక్షన్ తీసుకుందామని లేనప్పుడు పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించాల్సిన అవసరం ఉందా లేదా తెలుగుదేశం ప్రభుత్వాన్ని? ఒకవేళ ఆయన పెద్ద తరహా ప్రశ్నించకపోయినా ఒక నాదెండ్ల మనోహర్ గారినో, ఒక హరిప్రసాద్ గారినో, లేదా కందులు దుర్గేష్ గారినో, లేదా ఎమ్మెల్యే, ఎంపీలో, స్పోర్ట్స్ మెన్స్, అధికార ప్రతినిధుల చోట అడిగించాలి కదా. ఏంటి నేను సస్పెండ్ చేశాను, మీరు ఎందుకు సస్పెండ్ చేయట్లేదు? నిజం ఒక టైం బౌండ్ పెట్టాలి, 1 month లో తేలకపోతే మళ్ళీ తీసుకోవాలి. అతను రోల్ లేదు అనుకోండి, అది సుధీర్ రెడ్డి గారిది ఎత్తేయండి అతను